ప్రేక్షకులకి నమస్కారం అండి. కోష్మాండ బూడిద గుమ్మడికాయ కోష్మాండం అంటాం కదా మనం. ఇవాళ తెగ తాగేస్తున్నారు బూడిద గుమ్మడికాయ రసం చాలామంది. కొంతమంది నా దగ్గరికి వచ్చాక, సార్ కాఫ్ కోల్డ్ పట్టేసింది మాకు, లేకపోతే దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది అంటారు. ఎందుకు అంటే బూడిద గుమ్మడి అనేది చలవ చేసే పదార్థం అండి. అది వాత వ్యాధులు ఉన్నవాళ్ళు, లేకపోతే కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే చలవ చేసి పదార్థాలు తీసుకుంటే అవి పెరిగిపోతాయి ఆ వ్యాధులు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా పెప్పర్ కానీ, పిప్పళ్ళ పొడి కానీ, లేకపోతే త్రికట్టుకాయలు ఉంటాయి, సొంటి పిప్పలి మిరియాలు, ఇలాంటివి కలిపి తీసుకోవాలండి. ఎలా ఉంటుందంటే ఎవరో ఒకడు తాగారు మంచిగా ఉంటుంది, మంచిదే, అన్నీ మంచియే, ఇందులో చెడు ఏమీ లేవు. కానీ దాన్ని ఎలా వాడాలనేది తెలుసుకోవడం ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో తీసుకున్నారంటే బాగుందని అందరూ అదే పని చేసేయడం, రోజు తాగాడు. ఆ బూడిద గుమ్మడికాయ 100ల్లో 1000 అయిపోయింది. కానీ దానివల్ల కొంత చెడు కూడా జరుగుతుందండి. పేట అని దొరుకుతుంది మనకి, ఆగ్రా మిఠాయి అంటాం మనం, ఆగ్రా స్వీట్ అని అంటాం. ప్రత్యేకంగా అది బూడిద గుమ్మడితోటి చేస్తారండి. ఈ బూడిద గుమ్మడితోటి అనేక రసాయనాలు చేసేవారు. రసాయనం అంటే ఏంటంటే వయస్సుని నిలిపే మెడిసిన్ని ఆయుర్వేదంలో రసాయనం అంటారండి. ఈ బూడిద గుమ్మడికాయ రసం తీసుకుని, అంటే బాగా కోరేసి కూడా చేసేవారు, రసం కూడా తీసుకుని చేసేవారు. దీన్ని చెక్క తీసేసండి, పైన తొక్కు ఏదైతే ఉందో అది లోపల బొరుగు అంటాం కదా, అది గింజలు తీసేసి ఆ గట్టిగా ఉన్న భాగాన్ని తీసుకుని మీరు కొబ్బరి కూర కింద చేసేయాలన్నమాట. కోరేసుకుని దాన్ని ఏం చేయాలి, పంచదార పానకం పట్టుకుని, పాకం బాగా ఉడికిన తర్వాత జిగురు పాకం వచ్చాక అందులో వేస్తే ఇందులో ఉన్న నీరు లాక్కుని మళ్ళీ పలచబడుతుంది. మీరు ఆ స్వీట్ మీకు సరిపడి వేసుకోండి. అందులో మీరు దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాజి పువ్వు, ఇవన్నీ కూడిన చూర్ణం ప్లస్ పిప్పళ్ళు. ఆ పిప్పళ్ళని ఎలా శుద్ధి చేసుకోవాలంటే ఒకసారి వేపించాలి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా చిన్న ముక్కలుగా కొట్టుకుని ఒకసారి వేపించండి, వేపితే శుద్ధి అయిపోతాయి. వాటిని మీరు అందులో కలిపి, అంటే 1 కేజీ ఉందనుకోండి సపోజ్ బూడిద గుమ్మడికాయ, ఒక 1/4 కేజీ సరిపోతుంది షుగర్, మరీ ఎక్కువ అక్కల. ఈ కేజీ ఉడికిపోయేసరికి ఇది కూడా 1/2 కేజీ లోపే అవుతుంది. ఆ వాటర్ అంతా పోయేసరికి బయటికి. మంచి టేస్ట్ కావాలి అంటే నలకంత సాల్ట్ వేసి అందులో మీరు యాలక్కాయ చూర్ణం వేసుకోండి. తక్కువేయండి, ఉడికే స్మెల్ కోసమే. లేదు పచ్చకర్పూరం అంటాం మనం, భీమసేన కర్పూరం అంటాం, స్వీట్లో వేస్తారు, అటువంటిది ఫ్లేవర్ కోసం వేసుకుని మీరు, లేకపోతే ఒక రోజ్ వాటర్ కానీ, పన్నీర్ కానీ ఇలాంటివి వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అది ఎంత బలం అంటేనండి, చాలామంది ఈ చ్యవన్ప్రాష్ లేహ్యం అని, లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర ఉన్న ధాతువృద్ధి లేహ్యాలు ఇలాంటివన్నీ వాడతారు కదా. ఓపిక ఉండి మీరు ఇది చేసుకోగలిగితే లంగ్ డిసీజ్ ఎవరికైతే ఉందో, ధాతువులు ఎవరికైతే తగ్గిపోయి వయసులో కూడా ముసలి వాళ్ళే ఫీల్ అవుతారు, నరాల వీక్నెస్ ఇలాంటి వాటితో ఫీల్ అవుతారో అటువంటి వాళ్ళకి ధాతువులు పుట్టించడానికి కానీ, నరాల నీరసం తగ్గించడానికి కానీ, టోటల్ బాడీకి శక్తినివ్వడానికి, ఈ ఏదైతే లంగ్ ప్రాబ్లం వల్ల, అంటే టీబీ లాంటివి కానీ, ఫ్లోర్సీల్ లాంటివి కానీ, లంగ్ డిసీజ్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో బాడీ వెయిట్ తగ్గకుండా, వెయిట్ పెరిగేలాగా, బలంగా ఉండేలాగా చూసుకోవాలండి. అలా చూసుకుంటే మీకు ఆ లంగ్ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గుతుంది. దానికి ఈ లేహ్యం, కోష్మాండ లేహ్యం అనొచ్చు దాన్ని మనం. ఈ కోష్మాండ లేహ్యాన్ని కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఈ నరాల వీక్నెస్ తగ్గుతుంది. ఈ అయితే మీకు టీబీకి సంబంధించినవి వచ్చినాయో అవి కూడా తగ్గుతాయి. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నించవచ్చు, ఆస్మా ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లము, ఎలర్జీలు ఉన్నవాళ్ళు తినొద్దన్నారు, ఇక్కడ తినమంటున్నారండి. ఇక్కడ మనం ఏం కలుపుతున్నాం, ఇందులో పిప్పళ్ళు కలుపుతున్నాం, అలాగే అనేక మసాలా సరుకులు కలుపుతున్నాం, లవంగాలు చాలా వేడి. ఈ కలపడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాతం అనేది న్యూట్రల్ చేసేసి పంచదార కలపడం అనే దానివల్ల కూడా చలవ చేస్తుంది కదా. ఈ పంచదార అనేది పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు మీరు. ఇది కండను పెంచుతుందండి, కండరాలను పెంచడానికి స్వీట్ అనేది ఉపయోగపడుతుంది. అందుచేత పంచదార అనే దాన్ని కొంతమంది విషంగా చెప్తున్నారు. అలా కాకుండా మీరు ఈ పామ్ ట్రీ షుగర్స్ అని వస్తున్నాయి, కొబ్బరి చెట్టు కళ్ళుతోటి చేసినవి, తాటి కళ్ళుతోటి చేసినవి, అనేక రకాలు.
అవి బ్రౌన్ కలర్లో ఉన్నవి వాడుకుంటే మీకు ఈ తెల్ల చక్కెర వాడటం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్లు లేకుండా అవి ఉపయోగపడతాయి. అలాగే పటిక బెల్లం అని కడి మిశ్రీ అంటాం మనం. వాటిల్లో అంత కెమికల్స్ కానీ అంత వైట్ చేయడానికి ఉపయోగం, అందులో ఎర్రది కూడా దొరుకుతుందండి. అటువంటి దాంతో మీరు ఇది చేసుకుని పాకం పట్టుకుని దీన్ని లేహ్యంగా కనుక మీరు చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయటపడటమే కాకుండా ఒక రసాయనంగా వయస్సుని నిలిపే రసాయనం అంటాం దీన్ని. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో మీరు కావాలంటే కొద్ది మోతాదుల్లో కేజీకి ఒక 50 గ్రాముల కాడికి మీరు దూలగొండి విత్తనాలు అంటాం మనం, బాగా వాడతారు ఈ బలమైన ఆహారాలు, లేహ్యాల్లో వాటిని ఆవు పాలలో ఉడకబెట్టుకుని పై తొక్క తీసేసి ఆ లోపల ఉన్న పప్పు ఏదైతే ఉందో దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని అది కూడా ఇందులో కలుపుకోవచ్చు. అదేవిధంగా మీరు కొద్దిగా అశ్వగంధ కూడా శుద్ధి చేసింది కలుపుకోవచ్చు. అందులోనే ఈ రెండు కలిపిన తర్వాత మీరు లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి, వీటిని కేజీకి అన్నీ తలో 10 గ్రాములు కలుపుకోండి. మరీ ఎక్కువ అక్కల ఘాటు ఎక్కువైపోతుంది. 5 గ్రాములు కూడా సరిపోతుంది. మీకు ఫాస్ట్గా పనిచేయాలంటే 10 గ్రాముల గడికి కలుపుకోవచ్చు. ధాతువులు ఈ 4 కూడా, ఈ 4 మసాలాల్లోని కూడా అద్భుతమైన ధాతువులు ఉంటాయండి. ఈ ధాతు వృద్ధికర ఔషధాలుగా ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట. అందుకే ఈ కలపడం వల్ల ఏమవుతుంది, మీకు ఆ కోశమాండంలో ఏదైతే ఉందో శక్తి, ఆ శక్తి వస్తుంది, అది చలవ చేస్తుంది కాబట్టి ఆ చలవ నుంచి బయటికి రావడానికి కూడా పనిచేస్తుంది. అలాగే మీరు ఏమీ ఓపిక లేదు, ఏదో ఒకటి కొంచెం మంచి ఆహారం తీసుకోవాలంటే, మీకు స్వీట్ ఇష్టం అయితే ఈ ఆగ్రా పేట అని దొరుకుతుంది కదా, ఆగ్రా మిఠాయి అంటాం మనం దాన్ని, అది రోజు ఇంత ముక్క పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యం. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, షుగర్ లేని వాళ్ళు. షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇబ్బంది అవుతుంది. ఈ బూడిద గుమ్మడికాయల యొక్క గింజల్ని కలెక్ట్ చేసండి, ఆ గింజల నుంచి ఆయిల్ కూడా తీస్తారు. ఆయిల్ కూడా చాలా బలం, అది ఒంటికి రాసుకుంటే ఒంటికి యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. అదే గింజల్ని మనం ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అని తింటున్నాం కదా, ఆ పంప్కిన్ సీడ్స్ అన్నీ పంప్కిన్ సీడ్స్ కాదు, ఈ బూడిద గుమ్మడికాయలు కూడా ఉంటాయి ఇందులోంచి కూడా. ఈ విధంగా కూడా తినొచ్చు. అలాగే ఈ బూడిద గుమ్మడికాయని పూర్వం ఏం చేసేవారంటే, మంచిది కాబట్టి సంవత్సరం అంతా తినటం కోసం వడియాలుగా తయారు చేసేవారు. వీటిని వరుగులు అంటారు. కొంతమంది ఏం చేసేవారంటే పైపైన చెక్కేసి సన్నగా పీలికలు కింద కోసి ఎండబెట్టుకునేవారు, లైట్గా ఉప్పు కారం జమ్మి, వాటిని వరుగులు అంటారు. కొంతమంది ఏమీ జమ్మగండా కూడా ఎండబెట్టుకునేవారు. వాటిని కొంచెం నీళ్ళలో వేడి నీళ్ళు వేస్తే నానిన తర్వాత మళ్ళీ కూరలా తయారవుతుంది. దాన్ని కూరగా వండుకోవచ్చు, పులుసుగా వండుకోవచ్చు, ఇగురుగా వండుకోవచ్చు. వడియాలు అనేవి చాలా కమ్మగా బాగుంటాయి అన్నమాట. కొంచెం మినప్పిండి కలిపి వండేవారు. ఈ మినప్పిండి అనేది చాలా బలమైన వస్తువు అండి. దానికి ఇది కూడా యాడ్ అయితే ఈ నీరసం అనేది తగ్గడానికి, బాడీలో పైత్యం తగ్గడానికి, బలానికి ఇటువంటి అద్భుతమైన ప్రక్రియలు మన పూర్వీకులు ఎంత బాగా తెలివిగా చేసేవారో చూడండి. కాస్త పచ్చిమిరకాయలు, లైట్గా ఉప్పు, జీలకర్ర పొడిలు ఇలాంటివి వేసి మినప్పిండిలో అందులో ఈ కలిపేసి వాటిని వడియాల కింద పట్టి ఎండబెట్టి వేపించుకొని తినేవారు. నెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యిలోని, నూనె ఉన్నవాళ్ళు నూనెలోని. ఈ నువ్వుల నూనె అనేది బలమే, నెయ్యి బలమే, ఈ వడియం కూడా బలమే కాబట్టి రుచికి రుచి ఉంటుంది. ఒక మెడిసిన్గా కాకుండా ఒక స్నాక్ లాగో, ఒక కూర లాగో, ఒక ఫ్రై లాగో మనకు అలవాటు చేశారు మన పూర్వీకులు. ఇవన్నీ కూడా అద్భుతమైన మెడిసిన్స్ అన్నమాట. ఇది మంచిది మందు కింద తినంటే ఎవరో తినరు. ఒక కూర కిందో, ఒక స్నాక్ కిందో, ఒక స్వీట్ కిందో చెప్తే అందరూ తింటారు. మనం గుమ్మడికాయ చాలా తక్కువ వాడతామండి, కానీ ఇతర దేశాల్లో విపరీతంగా వాడతారు అనేక రూపాల్లో. కేకుల్లో కలుపుతారు, బ్రెడ్లో కలుపుతారు, స్వీట్లో కలుపుతారు, జామ్ చేస్తారు. అలాగనమాట. గుమ్మడికాయ గింజ కానీ, గుమ్మడి ఇది కానీ హాట్ కింద కూడా తయారు చేస్తారు. వాటిని అనేక రకాల చిప్స్ కింద, వీటి కింద మనం వాడుకుంటే కనుక ప్రతిదీ కూడా అమృతమేనండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ రసం అనేది విపరీతంగా తాగేస్తున్నాం. దయచేసి వాత శరీరాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే ఉబ్బసం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఈ రసాన్ని తాగొద్దండి. అందులో కొద్దిగా మిరియాల పొడి కానీ, త్రిపటికాయల పొడి కానీ కొంచెం వేసుకుని తాగారనుకోండి, ఆ వాతం అనే గుణం పోయి మిగిలిన గుణాలన్నీ మీకు శరీరానికి ఇవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమస్కారం అండి.